హే గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ మినీ వ్లాగ్‌లో చెప్పేసి ఉంటాను కదా మీకు నేను హెయిర్ కట్ కోసం గ్లామ్ స్టూడియోస్‌కొచ్చేసాను అని. ఇంక అలానే గ్లామ్ స్టూడియోకైతే వచ్చేసాననమాట. నాకైతే చాలా నచ్చింది. ఇంకా వాళ్ళు హెయిర్ కట్ కోసం ఒక్కొక్క ప్రొసీజరు స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంక అలా అయిపోయాక నెక్స్ట్ అలా హెయిర్ వాష్ చాలా నచ్చింది. ఇంకా చూస్తున్నారు కదా హెయిర్ వాష్ చాలా చేశారు ఆవిడ. చాలా చేశారనమాట. నాకు చాలా నచ్చింది. అలా ఉండడం వల్ల ఏంటది నెక్ పెయిన్ వచ్చేస్తుంది. అలా ముందుకెళ్తే నెక్ పెయిన్ వస్తుందమ్మా అని అన్నారు. సో అదనమాట అలా చెప్తున్నారు. ఇంకా వాళ్ళ హెయిర్ వాష్‌కి ఇంకా ఒక్కొక్కటి ప్రొసీజర్ ఉంటుంది కదా! ఇంకా అలా అయిపోయాక ఇంకా అలా వీటి తర్వాత అలా చేస్తున్నారు. ఒక్కొక్క ప్రొసీజర్ అలా నాకైతే చాలా నచ్చింది. నిజం చెప్పాలంటే ఆ సెలూన్ యాంబియన్స్ కానివ్వండి, లేదా ఇంకా వాళ్ళ రిసీవింగ్ కానివ్వండి, చాలా బాగుందనమాట. చాలా చేశారు. నాకైతే నిజంగా చాలా నచ్చింది. ఇంకా హెయిర్ కట్ లాస్ట్‌లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. మీరు కూడా ఈ సెలూన్ చూసేయండి. ఇంకైతే 2 మినిట్స్ అయితే ఉండమన్నారనమాట. సో అలానే అని 2 మినిట్స్ అయితే ఉన్నాను. ఆ తర్వాత ఇంకా వాళ్ళే వచ్చి ఆహా! అండ్ ఆ మసాజ్‌కి ఇంక నేను నిజంగా నిద్రొచ్చేసిందనమాట. అంతలాగా చాలా చేశారు ఆవిడ. ఇంకా చూస్తున్నారు కదా నేనే అదిగో నిద్రొచ్చేస్తుంది ఆ టైంలో. అంటే చాలా బాగుంది. అండ్ మెనూ గురించి వస్తే, ప్రైజెస్ గురించి వస్తే, ఇది బేసిక్ హెయిర్ కట్ అనమాట. బేసిక్ హెయిర్ కట్ 500 రూపీస్. అండ్ హెయిర్ వాష్ కోసం 200 అనుకుంటా. మేబీ 200 ఐ థింక్ మేబీ అనుకుంటున్నాను. ఇంకా అదనమాట. ఇంకా మొత్తం టోటల్ 700 అయ్యింది. నిజం చెప్పాలంటే కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట నేను. సో దానివల్ల కొంచెం మాట్లాడడం చాలా రాదనమాట. చాలా తక్కువ. సో దానికోసం ఎక్కువ మ్యూజిక్స్ పెడతాను. నెక్స్ట్ టైం నుంచి బాగా మాట్లాడతానులేండి. ఈసారి ఇలా సో చూసారు కదా ఇప్పటి వరకు హెయిర్ వాష్ అయితే అలా అయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా హెయిర్ వాష్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ దగ్గరికే వచ్చి హెయిర్ డ్రైయర్, నెక్స్ట్ ఆ తర్వాత కటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా హెయిర్ డ్రైయర్. నేను ఎలా చూస్తున్నాను తెలుసా? అద్దంలో నేను చూస్తున్నారా? ఇటువైపు వీడియో తీస్తున్నారు కదా, ఆ అద్దం నుంచి ఇటువైపు చూస్తున్నాను. అదిగోండి. చూసారా? ఇంకా హెయిర్ డ్రైయర్ అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. చాలా చేశారనమాట. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఏంటది మీరు లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనమాట. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు.
ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసేయండి, సరేనా? నెక్స్ట్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా 2 డేస్కి ఒక వీడియో పెడతాను అని. అది నాకు పెడదామని అనుకుంటున్నాను, కానీ నాకు ఏ వీడియో చేయాలి ఏంటి నాకు అదేం అర్థం కావట్లేదు. చెప్పాను పెడతాను 2 డేస్ కానీ ఏ వీడియో పెట్టాలి ఏంటి అని అదేం అర్థం కావట్లేదు అనమాట. మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే నాకు కొంచెం చెప్పండి, సరేనా? నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం యూనిక్గా డిఫరెంట్ వీడియోస్ అంటే ఏముంది, వాట్స్ ఇన్ మై ఫోన్ ఉంది, ఇంకా ఇంకేమన్నా చెప్పండి మీరే. సో కొత్త కదా యూట్యూబ్ ఛానల్, దానివల్ల నాకు కొంచెం కొత్తగా ఉందన్నమాట. ఇంకా అలా ఒక్కొక్కటి ఇంకా అలా అయిపోయాక నెక్స్ట్ ఇంకా క్లిప్స్ పెట్టడం అయితే నాకు చాలా నచ్చిందనమాట. చూసారు కదా ఎలా నవ్వుకున్నాను, బాగుంది. చూసారు కదా చిన్న పిల్లలా ఉన్నాను కదా. అవునవును, ఇప్పుడు కూడా చిన్నపిల్లనే, అప్పుడు ఇంకా చిన్నపిల్లలా ఉన్నాను ఆ క్లిప్స్ పెట్టడం వల్ల అంటే. సో చూస్తున్నారు కదా ఇంకా. అయితే ఫైనల్గా హెయిర్ కట్కి అయితే వచ్చేసారు అనమాట. ఇంకా స్టార్ట్ చేస్తారు హెయిర్ కట్ చేయడం. ఇంకా నా హెయిర్ కట్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. నేనైతే యూ షేప్ చేయించుకుంటున్నాను అనమాట. వాళ్ళు కూడా అన్నారు యూ షేప్ అయితే బాగుంటుంది అని. సో నాకు కూడా యూ షేప్ అంటే చాలా ఇష్టం. ఫైనల్ లుక్ చూసారా, చాలా బాగుంది కదా. యూ షేప్ అయితే చేస్తున్నారు. సో ఇదన్నమాట, యూ కట్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. బాగుంది కదా, నాకు సూట్ అయిందో లేదో చెప్పండి మీరే. ఇది ఫైనల్ లుక్, చాలా బాగుంది కదా. ఇంకా అయితే ఇది గ్లామ్ స్టూడియో, ఇది నా ఫైనల్ లుక్, చాలా బాగుంది కదా. ఇంకా నేను చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీతో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్. ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you. Bye bye.